మరి ఉంటుంది. సో వాట్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని ఉండాలి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది వెరీ గుడ్. 2025 తర్వాత 26లో ట్రైబల్ కమిషన్ తగ్గిపోవాలి. అవగాహన సంస్థ అందరికీ తెలియపడాలి, చుట్టుపక్కల అందరికీ. అంత సంఖ్యలో ఇచ్చారమ్మా ప్లీజ్, అంతా కావాలి. అందరికీ తగ్గిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రైమ్ మీద మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ TCSR స్టేడియం చేయడం జరిగింది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు. ఇందులో మెయిన్గా మనం డిజిటల్ అరెస్ట్ గురించి, లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి, APK ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ తప్పుగా వాడటం గురించి ఎవరైనా అండ్ మార్ఫింగ్, సైబర్ స్టాకింగ్ ఇవన్నీ చేయడం గురించి మనం అవేర్నెస్ రేస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్గా సైబర్ క్రైమ్లో ఏవైతే మనీ ప్రాపర్టీ లాస్ యూజ్ అవుతున్నామో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అండ్ దాన్ని ట్రేస్ చేయటము అనేది చాలా లేయర్స్లో ఉంటుంది. కాబట్టి ఇంట్రికేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా కేసెస్ చేస్తున్నాము. బట్ ఇమీడియట్గా రిపోర్టింగ్ జరిగితేనే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అది. అందుకని ఆ అవేర్నెస్ చెప్పడం జరిగింది. 1930లో కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి అన్నది అందరితో షేర్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనం అందరం 2026లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. సైబర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసి మన డిజిటల్ స్పేస్ క్లీన్గా ఉంచుకునేట్టుగా మనం ముందుకు వెళ్తామనేసి ఆశిస్తున్నాము. అలానే ట్రాఫిక్ మీద కూడా మనం చాలా ఎక్కువగా ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నాము. మనం నెల్లూరు జిల్లాలో కూడా ఎస్పెషలీ ఆన్ 2 వీలర్స్ డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి అండ్ నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మెయిన్గా హెల్మెట్ వేసుకోవటం మీద, ఆ అవేర్నెస్ మీద అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం, ఈ రెండింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈరోజు కూడా న్యూ ఇయర్స్ ఈవ్ 31st నైట్. సో అందరికీ స్పిరిట్స్ చాలా హై ఉంటాయి, బట్ ఆ హై స్పిరిట్స్లో డ్రైవింగ్ చేయొద్దు. మేము అందరం ఈరోజు నైట్ రోడ్ల మీదనే ఉంటాము పోలీస్. సో మీరు అది తెలుసుకొని మీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనేది ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయొద్దు. ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అండ్ హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాలి. We really wish a very happy and prosperous 2026. So take care, stay safe. Thank you. And 31st night ఆంక్షలు ఏమైనా పెట్టినా ఉంటాయండి. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అవి మెయిన్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది అండ్ హెల్మెట్ లేకుండా నడపడం అనేది చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అలానే బార్స్ అండ్ పబ్స్, రెస్టారెంట్స్, వీటి అన్నిటి రెస్పాన్సిబిలిటీ. అక్కడ నుండి బయటకు వచ్చే వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళే క్యాబ్స్ పెట్టుకొని వాళ్ళు పంపించుకోవచ్చు, మరి వాళ్ళే డ్రాప్ చేసుకోవచ్చు. బట్ అక్కడ నుండి వస్తే బయట అక్కడ మన పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఆర్గనైజర్స్ ఉంటుంది. ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసినా కానీ వాళ్ళ పర్మిషన్స్ కూడా ఆ రకంగానే ఇవ్వడం జరిగింది, కండిషనల్ పర్మిషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.